చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటక్క మాకు తెలుసులే అని మీరు అనుకుంటే ఓకే, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు బాయిల్ చేసే వాటర్లో కొంచెం కళ్ళుప్పు, కొంచెం నూనె వేస్తే క్రాక్స్ ఏం రాకుండా బాగా బాయిల్ అవుతాయి. ఓకే, యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఈ ఎగ్స్ బాయిల్ చేసే లోపు వెల్లుల్లి, ఎల్లిపాయ కారానికి కావలసినవి తీసుకుందాం. వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది, ఉల్లిపాయలు సగానికి 4గా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర చిన్న రూల్ కూడా లేదు, ఏం లేదు అవైలబిలిటీలో. నేను రోట్లో వేసుకొని దంపుకుందామని అందుకని మిక్సీ జార్లో వేస్తున్నాను. మీ దగ్గర రోల్ ఉంటే దాంట్లోనే వేసి దంపుకోండి. తగినంత ఉప్పు, కారం. స్పైసీ లవర్స్ అయితే కారం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుండిద్ది. మిక్సీలో కన్నా రోట్లో వేసుకొని దంపుకొని రెసిపీ చేసుకుంటేనే నిజంగా ఇంకా చాలా టేస్ట్ వచ్చింది. అదేంటో మరి అసలు అర్థం కాదు. మొత్తం మిక్సీ వేసేసుకుందాం కచ్చాపచ్చాగా. కొంచెం అక్కడక్కడ వెల్లుల్లి ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుండేది నోటికి, అందుకని అలా వేసాను నేను. మాకైతే అలానే ఇష్టం. మీరు కావాలంటే ఫైన్గా చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ హీట్ అయ్యాక 5 మినిట్స్ ఉంచేసి ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్కి నైఫ్తో నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టాను. ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఆ ఘాట్లు వేసిన స్కిన్ తీసేసిన ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. వేడైన ఆయిల్లో ఎగ్స్ని వేసేసి ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు, కారం. ఇందాక వెల్లుల్లిపాయ కారంలో ఉప్పు వేసాను కదా, అందుకని నేను ఇక్కడ వేయలేదు, నాకు సరిపోతుందని. ఒకవేళ మీకు సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఇక్కడ సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన ఉన్న స్కిన్ కొంచెం రెడ్గా రావాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అంతలోపు మీరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం బూస్టప్గా ఉండిద్ది. అబ్బా, ఈ వీడియో తీయాలంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా. మీరు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్గా ఉండదు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఆ ఆయిల్లోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆ ఆనియన్స్ కూడా కొంచెం రెడ్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. పక్కన నాయిస్ వస్తుంది, మా సోఫియా మాట్లాడుతుంది కిచకిచా అని. దాన్ని ఫర్గివ్ చేసేయండి. ఓకే, స్పైసీ లవర్స్కి అయితే ది బెస్ట్. నాకు మటుకు ఫీవర్ వచ్చినప్పుడల్లా ఇదే చేసుకుని తింటాను. ఎందుకంటే ఫీవర్ వచ్చాక నోరేం బాగోదు, కొంచెం చప్పచప్పగా ఉండిద్ది. అందుకని ఇది తింటే కొంచెం స్పైసీగా, టేస్ట్ బడ్స్కి మళ్ళీ రుచి తగిలిద్దేమో తెలియదు, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకున్నాక ఈ వెల్లిపాయ కారాన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసుకొని ఈ వెల్లిపాయ కారం మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం. వెల్లిపాయ కారం వేసాక చూడండి, నూనె చాలా ఎక్కువగా ఉందని అనిపించింది, కానీ ఈ వెల్లిపాయ కారం వేయగానే నూనె మొత్తం పీల్చేసుకునింది. ఒక 5 మినిట్స్ అలాగే రెస్ట్ ఇచ్చేసేసి బాగా కలుపుకొని 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే మళ్ళీ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యేది. అప్పుడు బాగా వేగిందని అర్థం. ఇది స్మెల్ చూస్తుంటే ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. మళ్ళీ చేసుకొని తినాలి ఒకసారి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అంటే వాటికి కొంచెం నైఫ్తో ఘాట్స్ పెట్టాం కదా, వాటిలో కొంచెం చేసుకున్న కర్రీ మొత్తం లోపలికి వెళ్ళేటట్లు బాగా కలుపుకొని
5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ ఎందుకన్నానంటే ఆ రెసిపీ కొంచెం దాంట్లోపలికి ఘాట్స్ లోపల నుంచి లోపలికి వెళ్ళిద్ది. వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ వేసుకొని తింటుంటే ఇప్పుడే చూడండి అసలు నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత బాగుందో అసలు, నిజంగా యమ్మీ. కానీ కారానికైతే నా గోబ గుయ్యంది. మీరు కూడా కావాలంటే ట్రై